యోగ విద్యా కోవిదుడైన ఆ అరుణగిరినాథుడు తన శరీరాన్ని విడిచిపెట్టి పరకాయ ప్రవేశ విద్యతో ఒక చిలక శరీరంలోకి ప్రవేశించి స్వర్గానికి ఎగిరాడు. తన విద్యా చమత్కృతతో పారిజాత పుష్పాలను సేకరించి తిరిగి వస్తూ ఉండగా దుష్టుడైన ఆ ఆండన్ను ఏం చేశాడంటే ఆ శరీరాన్ని పాపం దహనం చేసేసేటండి. చేసేది లేక పాపం అరుణగిరినాథుడు చివరదాకా చిలుకగానే ఉండి ఆలయ గోపురంలో నివసిస్తూ, దానికి ఇప్పటికీ కిళి గోపురం అని పిలుస్తారటండి. స్కంద అనుభూతి అనేటువంటి కావ్యాన్ని నిర్మించేట చిలకగా ఉండగా కూడా అటువంటి గొప్ప అరుణాచల మహాత్మ్యాన్ని చెప్పి భగవాన్ రమణులు అరుణాచలేశ్వర స్వామి వారి వైపు తిరిగి నమస్కారం చేసి ఒక్క మారు ప్రదక్షిణ చేసి ఇటువంటి ఎన్నో వైభవాలకు మహాత్మ్యాలకు నిలగమయ్యా ఈ అరుణాచలం అని చెప్పి నమో అరుణాచలేశ్వర అన్నారటండి భగవాన్ రమణులు. అటువంటి కథ చెప్పుకున్నటువంటి మనం నిజంగా అదృష్టవంతులం.